హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సౌమ్య. నేను రీసెంట్గా అరుణాచలం తిరువన్నమలై టెంపుల్కి అయితే విజిట్ చేశాను ఫ్రెండ్స్తో. జస్ట్ 2 డేస్ ముందు అలా వెళ్దాము అనుకొని ఇంకా వెళ్ళిపోయామన్నమాట. మేము సాటర్డే మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. నేను ప్రెజెంట్ బెంగళూరులో అయితే ఉంటున్నాను కదా, సో మా పీజీ నుంచి బస్ స్టాప్కి అయితే క్యాబ్లో వెళ్తున్నాము. మేము యాక్చువల్గా బస్ టికెట్స్ బుక్ చేసుకున్నాము బికాజ్ వీకెండ్ కదా, సో రష్ ఉంటుందేమో అనేసి. బస్ ఒక 1-2 అవర్స్ డిలే అయిందనమాట. సో మేము బస్ ఎక్కేసరికి 8:39 అలా అయిపోయింది. మేము తిరువన్నమలైలో రీచ్ అయ్యేసరికి అరౌండ్ 1 అలా అయిపోయిందనమాట. ఇంకా ఆటో మాట్లాడుకొని మా అకామిడేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. టెంపుల్ నుండి మేమున్న రూమ్ అయితే జస్ట్ 2 కిలోమీటర్స్ అంతే. ఇప్పుడు హౌస్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. ఇది ఒక 2 BHK హౌస్ అనమాట. పర్ డేకి మాకు 3,500 అలా అయింది. ఇది వచ్చేసి హాల్. టూ రూమ్స్ ఇది. కిచెన్ అండ్ ఇది వాష్రూమ్. ఇది ఇంకొక రూమ్ అనమాట. మేము రీచ్ అయ్యేసరికి లంచ్ టైం అయిపోయిందనమాట. సో ఇంకా బయట నుండి ఫుడ్ అయితే తెచ్చుకున్నాము. రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. సో కొంచెం సేపు అలా రిలాక్స్ అయిపోయి ఇంకా ఈవినింగ్ అలా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాము. ఈవినింగ్ అలా ఫ్రెష్ అప్ అయిపోయి రాజాగోపురం దగ్గరికి అయితే వెళ్ళాం. సో అక్కడ నుండి మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. మనకి మొత్తం అక్కడ 8 లింగాలు ఉంటాయి అన్నమాట. సో ఆ లింగాలన్నింటినీ మనం దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి. సో పెద్దవాళ్ళు, ఓపిక లేని వాళ్ళు అలా ఉన్నవాళ్ళు ఏంటంటే ఆటోలో వెళ్తారనమాట. సో ఆటోలో వెళ్తూ ఆ లింగాల దగ్గర ఆగి దర్శనం చేసుకుంటూ వెళ్తారు. మేము 8:30 ఆ టైంలో స్టార్ట్ చేసాము గిరి ప్రదక్షిణ. సో నైటే స్టార్ట్ చేసాము బికాజ్ ఎక్కువ ట్రాఫిక్ ఉండదు, ఇలా నడుచుకుంటూ వెళ్తాం కదా రోడ్ మీద అనేసి నైట్ స్టార్ట్ చేసాము. అండ్ మధ్యాహ్నం ఆ టైంలో అయితే ఇంకా కాళ్ళు కాలుతూ ఉంటాయి కదా, సో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి నైట్ స్టార్ట్ చేసాము. నాకు ఒక 7-8 కిలోమీటర్స్ వరకు బాగానే అనిపించింది. ఆ తర్వాత ఫుల్ లెగ్స్ పెయిన్ అనిపించింది ఎక్కువ. నైట్ టైం కదా, సో ఎవరు ఉండరేమో అనుకున్నాను రోడ్ మీద. బట్ గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనకి మధ్యలో మోక్ష మార్గం అనేది అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడే మాకు ఒక 2.5 అవర్స్ టైం పట్టింది. చాలామంది ఉన్నారనమాట. నైట్ అయినా కూడా చాలామంది ఉన్నారు. మేము అదే అనుకున్నాము. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు దీన్ని మాత్రం మిస్ కావద్దు. సో ఇది మోక్ష మార్గం అంటారనమాట. సో ఇందులో నుండి వస్తే మోక్షం వస్తుంది అంటారు. సో దారిలో మనకైతే ఇలా మ్యాప్ అనేది ఉంటుంది. సో మనం చూసుకొని వెళ్ళొచ్చు. మోక్ష మార్గం దగ్గర ఎక్కువసేపు నుంచునేసరికి ఇంకా నాకు ఫుల్ లెగ్స్ పెయిన్ వచ్చేసాయి. సో అలా ఒక 10 మినిట్స్ అట్లా కూర్చున్నాను అనమాట అక్కడే. మనకి దారిలో ఇలా ఐ లవ్ తిరువన్నమలై అని ఉంటుందన్నమాట. సో అలా చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను నేను. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు నా వల్ల అవుతుందో లేదో అని అయితే అనుకున్నాను నేను. బట్ ఆ శివుని అనుగ్రహం వల్ల మొత్తానికి కంప్లీట్ చేసేసాను. గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేసుకొని మేమైతే రూమ్కి వెళ్ళామన్నమాట. సో మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెంసేపు అలా రెస్ట్ తీసుకొని దర్శనం చేసుకుందామని చెప్పి ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచేసి ఇంకా మేము రెడీ అయిపోయాము.
సో బ్యాగ్ కూడా అంతా ప్యాక్ చేసేసుకొని ఇంకా బ్యాగ్ లగేజ్ అంతా మేము లాకర్లో పెట్టేసామన్నమాట. ఇంకా అలా పెట్టేసి దర్శనంకి అయితే వచ్చేసాము. బికాజ్ దర్శనంకి ఎంత టైం పడుతుందో తెలియదు కదా, సో అని చెప్పి అన్ని లాకర్లో పెట్టేశాము. మాకు దర్శనానికి 4 అవర్స్ టైం పట్టిందనమాట. దర్శనం చేసుకున్నాక ఇంకా అలా బయటికి వెళ్తున్నాం అనమాట. సో ఎంత పీస్ఫుల్గా అనిపించిందో నాకు. సో దర్శనం అయిపోయాక ఇంకా బయటకైతే వచ్చేసాం కదా. సో మార్నింగ్ నుండి ఏం తినలేదు కాబట్టి ఇంకా అలా లెమన్ సోడా తాగుతున్నాము. సో లెమన్ సోడా అంతా తాగిపోయాక ఇంకా పక్కన స్ట్రీట్ షాపింగ్ అలా ఉంటే మేము హ్యాండ్ బ్యాగ్స్ అలా చూసాము. ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. సో అది మీకు తర్వాత చూపిస్తాను. అది లేదు ఇక్కడ. దర్శనం అయిపోయాక మేమైతే స్ట్రీట్ షాపింగ్ చేసాము. సో అక్కడ నుంచి దగ్గరలో ఉన్న రమణాశ్రమంకి అయితే వెళ్ళాం. ఎంత చాలా పీస్ఫుల్గా అనిపించింది. బట్ యాక్చువల్గా ఏంటంటే నేను వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను. సో ఫుల్ టైర్డ్ అయిపోయాను కదా, ఇంకా అసలు వీడియో తీయాలన్న థాట్ కూడా రాలేదన్నమాట నాకు. సో ఇప్పుడైతే నేను స్ట్రీట్ షాపింగ్లో ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తాను. ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఇది నాకు వాళ్ళు 300 చెప్పారనమాట. సో నేను కొంచెం బార్గెన్ చేసి 280కి 250కి అడిగాను. బట్ వాళ్ళు 280కి ఇచ్చారు. ఓకే ఫైన్ అని చెప్పి మనకి ఎలాగో అంత బార్గెనింగ్ రాదు కదా, సో ఓకే అని చెప్పి తీసేసుకున్నా ఈ బ్యాగ్. సో వీటిని వెళ్ళడానికి అట్లా బాగుంటుందని చెప్పి తీసుకున్నాం. ఇందులో వాళ్ళు చిన్న పర్స్ కూడా ఇచ్చారనమాట. మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంది బ్యాగ్. ఇందులో ఏమైనా పెట్టుకోవచ్చు మనీ. అండ్ ఇది ఒక బ్యాగ్ తీసుకునేది వచ్చేసి 100 రూపీస్ అనమాట. సో పనికి వస్తుంది కదా అని చెప్పి తీసుకున్నాను. జస్ట్ 2 జిప్స్ ఇలా వచ్చాయి. అండ్ నేను ఒక ఫ్రేమ్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఈ ఫ్రేమ్ అయితే తీసుకున్నాను అక్కడ. That's it for the vlog guys. Thank you for watching. Bye bye.